అడుగుతుంటే మాట్లాడరేటి నాన్న? అసలు ఉన్న పలంగా నన్ను కొత్త చీర ఎందుకు కట్టుకోమన్నారో, ఎందుకు వీరనారాయణ బాబాయ్ ముందుకు రమ్మన్నారో చెప్పండి. స్వార్థం తల్లి. స్వార్థమా? అవును తల్లి. ఎంత దూరం వచ్చాక కూడా ఆ ఏర్నారాయణకి వాళ్ళ అన్న కూతుర్ని చూపించకపోతే మా పేనాలు తీసేస్తాడు. అందుకని నువ్వే ఆ ఏర్నారాయణ కూతురు అని నమ్మిద్దాం అనుకున్నావమ్మా. అందుకే నేను కొత్త చీర కట్టుకోమని చెప్పినావమ్మా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? నన్ను నన్ను జమీందార్ కూతురని నమ్మిద్దాం అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారమ్మా? నన్ను జమీందార్ గారి కూతురని చెప్తే ఆయన ఎలా నమ్ముతారు? చిట్టమ్మా, ఆయన నమ్ముతాడా లేదా అని మీ అమ్మ నాన్న ఆలోచించలేదు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మాత్రమే ఆలోచించారు. అందుకే కన్న కూతురైన నిన్ను కూడా తమ కూతురు కాదని చెప్పడానికి సిద్ధపడ్డారు. నిజానికి వాళ్ళది స్వార్థం కాదు, త్యాగం. నువ్వు భలే చెప్పావా మరదే. ఆయన చేతి నుంచి బతికిపోదాం అనుకున్నారు, అందుకని మా సిట్టంని జమీందారు కూతురుని చేద్దాం అనుకున్నారు. దీంట్లో స్వార్థం ఉంది కానీ త్యాగం ఎక్కడ సచ్చింది? ఇదిగో నాన్న, అసలు వచ్చిన వైష్ణవి ఎవరో. మీరు గనక తన ఇన్నాళ్ళు పెంచుంటే ఎంతవరకు మాకెందుకు చెప్పలేదు? ఎప్పటికిప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి పిలిపించారు? మాకు ఇవన్నీ తెలియాలి. అప్పుడే మీ మాటల మీద మాకు నమ్మకం వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. ఒరే అనియా, అమ్మనంతా ఇలాగైనా మాట్లాడేదే? మరి ఏటి చేయమంటావే? వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి అసలు ఏటి సంబంధం లేదు. నువ్వు ఆగరా, అసలు ఏం జరిగిందో నాన్నే చెప్తాడు. చెప్పు నాన్న, ఆ వీరనారాయణ బాబాయ్ అనుమానించినట్టుగానే ఆయన అన్నయ్య కూతుర్ని మీరు అట్టుకొచ్చారా? ఆ తండ్రి కూతుర్ని ఎడదీశారా? చెప్పు నాన్న. ఏడు చెప్పమంటావు తల్లి? నిజానికి జమీందారు కూతుర్ని మేమి ఎత్తుకు రాలేదమ్మా. మరి ఎవరెత్తుకొచ్చారు మావయ్య? మీ అమ్మ, మీ అమ్మే. ఆ రోజు జమీందారు గారిద్దరు కూతుర్ని ఎత్తుకొచ్చేసింది. అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసాని. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మా అమ్మ జమీందార్ గారి పిల్లల్ని దొంగిలించడం ఏంటి? ఏమంటున్నారు అత్తయ్య? ఆ ఇద్దరి పిల్లల్ని కాంతమత్తే అట్టుకొచ్చిందంట. అది మా అమ్మ కళ్ళారా చూస్తుందంట. అది సరేనే, కాంతమ్మ ఇద్దరు పిల్లల్ని అట్టుకొచ్చేస్తే ఈ వైష్ణవి మీ దగ్గర ఎలా పెరిగినట్టు? ఏడు చేయమంటావురా? ఆ జమీందారు గారి ఇద్దరు బిడ్డలు కాంతమ్మ దగ్గర పెరగడం ఇష్టం లేక ఆ కాంతమ్మకి తెలియకుండా నేనే పెద్ద కూతురు ఎత్తుకొచ్చేసినాను. ఆ పెద్ద కూతురు వైష్ణవీదేవి నా దగ్గర పెరుగుతుందని తెలిస్తే ఏ క్షణానైనా చంపేస్తుందని భయపడి ఎవరికంటా పడకుండా మన దూర బంధువులు ఇంట్లో ఉంచి పెంచినావురా. నువ్వు చేసింది మంచి పనే కదా నాన్న. మరి ఆ విషయం ఏనారాయణ బాబాయ్కి చెప్పి వాళ్ళ కూతురు నెలకు అప్పచెప్పేస్తుంటే ఇప్పటిదాకా దొంగల్లాగా భయపడుతూ దాక్కోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. కొట్టేసుకోవడం కాదు, ముందు సిట్టం అడిగిన దానికి సమాధానం చెప్పండి. నువ్వు ఆగరే అనియా. చెప్పు నాన్న, జమీందారు గారి కూతుర్ని కాపాడమే కాకుండా 18 ఏళ్లు పోషించావు. ఈ విషయం వీరనారాయణ బాబాయ్కి చెప్తే ఆయన నిన్ను అభినందించేవారు, నెత్తి నెట్టుకుని చూసేవారు. కానీ మీరు అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు నాన్న? అయ్యి బాబోయ్, ఇప్పుడు ఏడు చెప్పాలి? ఏం అర్థమై సావట్లేదే. మాట్లాడరేంటి మావయ్య? చిట్టమ్మ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే బాబు, జమీందారు గారి కూతుర్ని ఎవరికైతే పెంచమని ఇచ్చినామో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోనారు బాబు. ఏంటన్నా నువ్వనేది? అవును తల్లి, వైష్ణవీదేవిని వాళ్ళ చేతుల్లో అప్పగించినాక ఓ సంవత్సరం వరకు ఆ ఊరే అల్లేదు తల్లి. ఆ తర్వాత వెళ్ళి అడిగితే
వాళ్ళు ఊరు కాలిసి వెళ్ళిపోయారని చెప్పినారు. నా కర్మ కొద్దీ అప్పట్లో ఫోన్లు లేవు, దాంతో వాళ్ళని అట్టుకోలేకపోయినాం. ఈ విషయం చెప్పినా ఏర్నారాయణ బాబు నమ్ముతాడన్న నమ్మకం నాకు లేదు. అందుకే నిజం చెప్పలేక ఇట్ట దొంగల్లా బతుకుతున్నాం. అలాగా మరైతే ఇప్పటికిప్పుడు ఆ లాసుకి నీకెలా తెలిసిందో? వాళ్ళని ఫోన్ చేసి వస్తా అన్నారా? వెంటనే మీరు ఈ అడ్రస్ చెప్పేసి రమ్మన్నారా? వాడిదినప్ప ఒక్క మాట కూడా నమ్మకం కుదరట్లేదే. సిటే వీళ్ళ మీద నాకు నమ్మకం లేదే. నువ్వు ఆగరా అన్నయ్య. అమ్మ నాన్నకి మనతో అబద్ధం చెప్పాల్సిన కర్మేటి చెప్పు. నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఉంటే మరి వాళ్ళు రాలేదేటి? ఈ అమ్మాయి ఒక్కదాన్ని పంపించారేటి? అంటే వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నకి జ్వరం వచ్చిందంటమ్మా. జ్వరం మీద ప్రయాణం చేయడం ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు అక్కడే ఆగిపోనారు. రేపు మాపు వచ్చేస్తారమ్మా. పోన్లే నాన్న, ఎన్నాళ్ళకి వేర్నారాయణ బాబాయ్ నుంచి స్వేచ్ఛ వచ్చింది. ఇక మీ జోలికి వేర్నారాయణ బాబాయ్ రాడు. మీరిద్దరు సంతోషంగా ఉండొచ్చు. అవును చిట్టి, నీకున్న పెద్ద సమస్య కాదు 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 పెద్ద గండం ఈ రోజుతో వదిలిపోయింది. ఇక నుంచి మీ అమ్మా నాన్న ఫ్రీ బర్డ్స్, ఎక్కడైనా తిరగొచ్చు, ఎవరితో అయినా కలవచ్చు. అంతేకాదు మనకున్న అగ్రిమెంట్ కూడా ఈ రోజుతో అయిపోయింది. అగ్రిమెంట్ ఏంటి? గుర్తెచ్చుకో. నాకేటి గుర్తురాట్లేదే. అయితే నేను గుర్తు చేస్తాను కదా. దా ఇదిగో నాన్న, వాళ్ళ అమ్మ నాన్న 2-3 రోజులు వచ్చేస్తారు కదా. అది చూద్దాం మీరు చెప్పింది కూడా ఎంతవరకు నిజమో చూద్దాం. అయ్య బాబోయ్, జమీందారు కూతుర్ని అలా కొట్టేశారండి బాబు. ఇది జమీందార్ గారి కూతురేంట్రా? ఇది పెద్ద 420 పిక్ పాకెటర్. ఇది కాకినాడలోనే పేరు మోసిన పెద్ద దొంగ. దొంగ? లే, దీని అసలు పేరు మల్లిక. షార్ట్ కట్ లో మల్లి అని పెట్టుకుంది. ఒకసారి షాపింగ్ మాల్లో నా పర్సే కొట్టేయబోయి నాకు దొరికింది. అయ్య బాబోయ్, అప్పుడు తెలిసింది ఇదెంత పెద్ద కంత్రియో అని. దాంతో ఎప్పటికైనా మనకి పనికొస్తుందన్న నమ్మకంతో దీన్ని లైన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు జమీందార్ గారి కూతురిగా ఈ ఇంట్లో అవతారం ఎత్తించాను. ఏంటమ్మా నువ్వనేది? ఇది ఇది నిజమైన జమీందార్ కూతురు కాదా? దీని బాగుందా? సినిమా హాల్లోను గుళ్ళోను ఆడోళ్ళ మెడల్లో చైన్లు కొట్టేసి బ్యాచ్ ఇది. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నన్ను జమీందార్ కూతురుగా నాటకం ఆడమన్నారు, అందుకే వచ్చాను. తీరం వచ్చాక మెచ్చుకోవాల్సింది పోయి కొడతారేంటి? కొట్టాలా కొయ్యాలా? నిన్నడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించాలని నిన్ను పిలిపిస్తే నువ్వు చిల్లర బుద్ధులు మానుకోకుండా ఆయన జేబులో పర్స్ కొట్టేశావు, ఆవిడ చేతుకున్న ఉంగరం కొట్టేశావు. ఏంటండి మీరు అనేది? కౌగిలించుకున్న గ్యాప్ లో
ఆయన పర్సు కొట్టేసిందా? అవును. కాళ్ళు మొక్కే గ్యాప్లో పర్సు లోపలికి తోసేసిందా? అవును. అయ్య బాబోయ్, ఇది మామూలు దొంగ కాదండి బాబు. ఏం మాట్లాడుతున్నారు? ఈ దొంగతనం వృత్తిని నేనెప్పుడో మానేశాను. ఏదో మీరు చెప్పిన యాక్టింగ్ గుట్టు చప్పుడు కాకుండా చేస్తూ 4 డబ్బులు వెనకేసుకుందామని వచ్చాను, అంతే తప్ప నేనేం దొంగతనం చేయలేదు. చా, నువ్వు దొంగతనం చేసిన వస్తువులు నీ చేత్తో నువ్వే తీస్తావా, నన్ను తీయమంటావా? అయ్యో బాబోయ్, ఈ దొంగ మొహంది నేను దొంగతనం చేస్తుండగా చూసేసినట్టుంది. ఛ! మాట్లాడవేంటి? ఎక్కడ దాచావు తీస్తావా లేదంటే నన్నే? బాగా తీరిందా? అయ్య బాబోయ్, కాంతం గారు నన్ను కొట్టిందండి. కొట్టడం కాదురా, నిన్ను నిలువున పాతేయాలి. ఎందుకంటే అది నగలు పర్సు ఎక్కడ దాచిందో తెలిస్తే నువ్వు గుండాగి చస్తావు. ఎక్కడ దాచింది? ఇదిగో ఇక్కడ. చీ, 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 చీ. ఒరే, ఏంద్రా ఇది? క్షమించండి అమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. తీసుకోండి. అవతారం, చూడు మళ్ళీ, నువ్విక నుంచి చిల్లర దొంగతనాలు మానేయాలి. నీ దొంగ బుద్ధులు వదులుకోవాలి. అచ్చు గుద్దినట్టు అక్షరాల జమీందారు గారి వారసురాల్లాగా నటించాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. కాదు కూడదని నీ పాత బతికే బయటపెట్టి నన్ను పాతరేయాలని చూశావో, ఇదే ఇంట్లో నిన్ను నిలువున పాతేస్తాను. తప్పైపోయిందమ్మా. ఇంకొకసారి దొంగతనం చేయనని మాటిస్తున్నానమ్మా. నువ్వు మాటివ్వడం కాదు, నేను నీకు మాటిస్తున్నాను. జమీందారు గారి ఆస్తి మొత్తం నీ పేరు మీదకొచ్చేంత వరకు ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ వచ్చే ఆస్తి రాకుండా ఆగినా మెడ మీద తల్లుండదు. జాగ్రత్త. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే నటిస్తాను. ఆస్తి మొత్తం మీ చేతికొచ్చేలా చేస్తానమ్మా. అవతారం, ఈ ఇంట్లో ఎవ్వరు గాని దీన్ని మల్లిక అని గాని మల్లి అని కాని పిలవకూడదు. ఆ ఆస్తి మన పేరు మీదకొచ్చేంత వరకు దీని పేరు వైష్ణవి. అర్థమైందా? అర్థమైందక్క. పదండి. ఒరే కోటిగా, బావా, ఈ శాల్తీని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందిరా. అవును బావా, నాకు కూడా చూసినట్టే అనిపిస్తుంది. బాబోయ్, ఈ ఇద్దరు వెధవల్ని గతంలోనే నేను కలిశానన్నమాట. ఏంటి అలా చూస్తున్నారు? ఏట్లేదు, నిన్నెక్కడో చూసినట్టుంది. మనిషిని పోలిన మనుషులుంటారు కదా, అలాగే నాలాంటి అమ్మాయిని ఎక్కడో చూసుంటారు. లేదు లేదు, నిన్ను చాలా డీప్ గా చూసాం మళ్ళీ. నోర్మోయ్, పిచ్చి వాగుడు వాగావంటే కాంతమ్మకి చెప్పేస్తానేమనుకుంటున్నావేమో. ఒరే బామ్మర్దా, బాగా గుర్తు తెచ్చుకోరా, దీన్ని ఎక్కడో చూసినట్లేదు. అవును బావా, అదే గుర్తు రావట్లేదు. పదరా, ఓ క్వార్టర్ కొట్టైనా సరే దీని సంగతి తేల్చేద్దాం. పద బావా. ఏదో చెప్తానని గదిలోంచి అట్టుకొచ్చావా? ఏది చెప్పకుండా అలా నిలబడ్డావేటే? చెప్పడానికి ఏముంది, ఈ రోజుతో మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ చెరిగిపోయింది. ఏటేటి?
మనం చేసుకున్న అగ్రిమెంట్ సిరిగిపోయిందా? ఎస్, ఆ రోజు నువ్వేమన్నావు? నీకెన్నో బరువు బాధ్యతలున్నాయి, అవన్నీ క్లియర్ అయ్యేదాకా మన ఇద్దరి మధ్య అదొద్దన్నావు కదా. అది అంటే అది అంటే అదే. అది ముందుకొచ్చేద్దామేటి? అదేటో చెప్పి అప్పుడు రా. చెప్తే టైం వేస్ట్, డైరెక్ట్గా చేసి చూపిస్తాను. ఏటి చేస్తున్నావు? ఒక పెళ్ళాన్ని కట్టుకున్న మొగుడు ఏం చేస్తాడో నీకు తెలీదా? అది అది తెలుసా, లేదంటే తెలియని ట్యాగ్ చేస్తున్నావా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. అయితే నీకు నేర్పిస్తాను. ఏం నేర్పిస్తావా? అదే, కట్టుకున్న పెళ్ళాన్ని మొగుడు మొట్టమొదటిసారిగా ముట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు నేర్పిస్తాను. అచ్చా బాబోయ్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది. చూడు, మీ వీరనారాయణ బాబాయ్ వల్ల మీ నాన్నగారికి ఏమవుతుందో అన్న భయం పోయింది. మీ అమ్మ నాన్నల్ని హ్యాపీగా చూసుకోవాలన్న లక్ష్యం నెరవేరింది. ఇక మిగిలింది ఇంకా మిగిలింది అదే. అది అంటే ఇలా నువ్వు మాటకు ఒకసారి అదే అంటే అదే అంటే అని అడిగావు అనుకో, అదేంటో చేసి చూపిస్తాను. నాకే వద్దు. నీకు నాలాంటి ఒక అందమైన కొడుకుని కనాలని లేదా? ఉంది. నీలాంటి ఒక అందమైన కూతుర్ని కనాలని లేదా? ఉంది. అలాగే నాకు ఉంది. ఏటది? వెంటనే 2 కవల పిల్లల్ని పుట్టించాలని. జన్మ. ఇన్నాళ్ళు అంటే పాపం నువ్వు టెన్షన్లో ఉన్నావు, మీ అమ్మా నాన్నల గురించి భయపడుతున్నావు అని వదిలేశా. ఇప్పుడు భయాలన్నీ పోయాయి అని తెలిసాక ఎలా వదులుతాననుకున్నావు? ఈ రోజు జరగాల్సిన ఘట్టం జరగాల్సిందే. ఘట్టమా? ఒకసారి నా మొహం చూడు. పెళ్ళై ఇన్నాళ్ళైనా శోభనం అనే మాటని వినడమే తప్ప ప్రాక్టికల్గా వద్దులే. చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. అసలు నన్ను చూసి నీకు జాలనిపించట్లేదా? అచ్చి బాబోయ్, బావ స్పీడెన్స్ వస్తుంటే ఇప్పుడే శోభనానికి ముహూర్తం పెట్టించేలా ఉన్నాడు. సాలే, నాకు మాత్రం మొగుడితో సంతోషంగా ఉండాలని ఉండదా ఏటి? ఏంటేంటేంటేంటేంటి? ఏం చెప్పారు? తమరికి కూడా మొగుడితో సంతోషంగా ఉండాలని ఉంటుందా? ఏ, నేను మాత్రం ఆడదాని కాదా? నాకు మాత్రం మంచి చెడు తెలీదా? కాకపోతే నా ధ్యాస అంతా మా అమ్మ నాన్న మీద ఉండిపోయింది. అందుకే నువ్వెప్పుడు అన్నా నేను అన్నాను. అంటే ఇప్పుడు అంటున్నా?
చిచ్చిపో ఎప్పుడంటే అప్పుడేనా? ఏయ్ చిట్టి చిట్టి ఒరే కోటిగా బావా ఎంత ఆలోచించినా మళ్ళీ ఎక్కడ చూసాము గుర్తుకు రావట్లేదురా. ఏటన్నావు బావా? ఏటన్నాన్రా? మళ్ళీ అన్నాను. అవును మళ్ళీ బావోయ్ ఎక్కడ చూసానో గుర్తొచ్చేసింది. ఎక్కడ చూసావురా? ఓ పాలి బండి రిపేర్ కొత్తే